ఒక పిల్లోడంట వాడికి పందులంటే బాగా ఇష్టం అంట. ఏమి ఇష్టం? పందులు. వాడికి ఎందుకు ముద్దుగా అనిపించి దాన్ని ఎలా అయినా చెప్పి మా డాడీకి చెప్పి కొనేసేయాలి. చెప్పండి ఏం చేయాలి? కొనేసేయాలి. వాళ్ళ డాడీని బాగా రిక్వెస్ట్ చేసి, డాడీ 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 సంతలో అమ్ముతున్నారు డాడీ, ప్లీజ్ డాడీ కొనుక్కుంటాను డాడీ, ముద్దుగా ఉంది డాడీ, ముద్దుగా ఉంది డాడీ, ప్లీజ్ డాడీ. అరే ఎందుకురా, అంత అవసరమా, అంత ఖరీదురా, దేనికిరా, ఎంత ఖరీదు పెట్టినా అదంతేరా అంటే, లేదు డాడీ లేదు డాడీ, అది తీసుకొచ్చి మంచిగా శుభ్రం చేసి మంచిగా కడిగేసి అందంగా రెడీ చేసి మంచిగా మన ఇంట్లోనే పెట్టుకుందాం డాడీ అంటే, వాడు చేసేదానికి వాళ్ళ డాడీ ఇంకా నో చెప్పలేక, సరే బేటా ఏం చేద్దాం, సర్లే తర్వాత నీకే అర్థమవుతుందిలే అనుకున్నాడు మనసులో. సరే కొనుక్కోపో అని డబ్బులు ఇచ్చారంట. ఈ పిల్లోడు పరిగెత్తుకుంటూ 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 వెళ్ళి, చెప్పండి దేని కోరికి వెళ్ళాడు? అదో అది ఇలాంటివి అంటే బాగా ఇంట్రెస్ట్ మన వాళ్ళకి. పంది పిల్లని కొనడానికి వెళ్ళాడు. వెళ్తే డాడీ చెప్తారు, అరే వద్దురా అంత డబ్బులు పెట్టి ఎందుకురా అనేసి. లేదు లేదు నాన్న నేను కొనుక్కొని వస్తా, నువ్వు చూస్తా ఉండు. సర్లే డబ్బులు తీసుకున్నాడు, సంతలో పంది పిల్లని తీసుకొని వచ్చాడు. ఈడ ఆగట్లే అసలు, ఎప్పుడు వద్దామా, ఎప్పుడు దాన్ని కడిగేద్దామా, దాన్ని అసలు దువ్వేద్దామా, రాసేద్దామా అన్నట్టున్నాడు. వచ్చేసాడు. వచ్చిన తర్వాత తీసుకొచ్చింది దాన్ని, డాడీ తీసుకొచ్చావా, తీసుకొస్తావు, ఎందుకు తీసుకురావు, ఏంటండి తీసుకొచ్చావా, తీసుకొచ్చాడు. ఏం చేస్తాడు, హడావిడి 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 చేస్తున్నాడంట మొత్తం. దాన్ని బాగా మంచి ఏం సోప్ మంది బాగా మంచి వాసన వచ్చే మంచి సోప్, చెప్పండి ఏదో ఒకటి సోప్. వాడేమో మైసూర్ శాండిల్ అంటున్నాడు. సరే మైసూర్ శాండిల్ ఏంటండి? మైసూర్ శాండిల్ బాగా వాసన వస్తుందా? కాస్ట్ ఎక్కువ, వాసన వస్తుంది బా. అయితే ఈ సోపు పెట్టి, ఖరీదైన సోపు, మా ప్రసన్న మామూలుడు కాదు, ముందే చెప్పాడు ఖరీదైన సోపు మమ్మీ అని. ఖరీదైన సోపు, మంచి వాసన వచ్చే సోపు. ఆ సోప్ని పెట్టి కాళ్ళని రుద్దేశాడు, మొత్తం రుద్దేశాడు, మంచిగా స్నానం చేయించి దానికి ఒక టవలు, దానికి ఒక కోంబు దువ్వెన, మంచిగా చాలా చక్కగా దాన్ని వాష్ చేసి టవల్ పెట్టి తుడిచి, నెక్స్ట్ చక్కగా కోమ్ చేసి దానికి ఏదో ఒకటి చేయాలా, చేయకపోతేనా బాగోదు. ఎందుకు? డబ్బులు పెట్టి తీసుకొచ్చాం కదా. వీడి షర్ట్లో ఒక షర్ట్ తీసి దానికి వేసి దానికి చక్కగా పౌడర్ రాసి ఏ అలంకరణ చెయ్యాలో ఆ అలంకరణ చేశాడు. వీడు చేసి వాడు చేసి కొంచెం ఆ టవల్ ఏదైతే ఉందో ఆ టవల్ని దులిపి ఆరేద్దామని అలా వెళ్ళాడు అంతే. వచ్చేలోగా ఇది లేదు. చెప్పండి ఏంటండి? ఏది లేదు? పంది పిల్ల లేదు. వీడు టెన్షన్ మామూలు పడట్లేదు. వామ్మో, ఇంత శుభ్రం చేసి అన్ని చేసి ఏంటి గోల, ఇంట్లో మొత్తం ఎతికాడంట, ఇంటి చుట్టూ ఎతికాడంట, అయ్యో ఆ ఇంట్లో ఉన్న వీధులన్నీ ఎతికాడంట.
వస్తున్నాడంట, మళ్ళీ ఇల్లు ఎత్తుకుంటున్నాడంట, మంచం కింద ఎత్తుకుంటున్నాడంట. వాడు ఆరాటం మామూలుగా లేదండి. ఎత్తికి 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 మనోడు అల్లిసిపోయినాడు. లాస్ట్కి ఆ పక్కన ఇల్లన్నీ ఎతికాడు, అక్కడ కూడా లేదు. అమ్మో ఏంట్రా బాబు ఇదంతా అనేసి వీడికి ఒక ఆలోచన వచ్చింది. ఇది అమ్మిన చోటు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తా ఒకసారి అనేసి మళ్ళీ సంతకు ప్రయాణం స్టార్ట్ చేసి ఆ వీధి చివర్లో చెప్పండి బురద గుంటలు. మీరు చాలా తెలివైన వాళ్ళు, చెప్పండి ఏమైందండి? బురద గుంటలు. నాకు తెలుసు మీకు ఐక్యూ పవర్ ఎక్కువ అని తెలుసు. చాలా చాలా మెమొరీ పవర్ ఎక్కువ. ఆడెళ్తున్న క్రమంలో వీధి చివరిలో వీడు అందంగా ముస్తాబు చేసిన వాడు చొక్కా వేసి మరి ముస్తాబు చేసి స్నానం చేయించి టవల్తో తుడిచి కోంబు చేసి అన్ని చేసి అందంగా పెట్టిన ఆ పంది పిల్ల వీడు ఎక్కడైతే చూడద్దనుకున్నాడో అక్కడే కనిపించింది. చెప్పండి ఎక్కడ కనిపించింది? అక్కడే కనిపించింది. మామూలుగా లేదు కంపు. ఏంటండి మామూలుగా లేదు. చెయ్యి పెట్టి తీద్దామా మనసు ఒప్పట్లే, అంత భయంకరమైన వాసన. దానికి మాత్రం చాలా చక్కగా ఉంది ఆ వాసన, అవునా కదా? దానికి అదే కావాలి. ఆ వాసన మనకేమో చెప్పండి, ఆ వాసన మనకేమో కంపు, దానికేమో సువాసన. వీడేమో వాళ్ళ నాన్నని రిక్వెస్ట్ చేసి బలవంతం చేసి అది చేసి ఇది చేసి మొత్తానికైతే కొని ఖరీదు సోపు సువాసన చాలా. వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్ కూడా కొట్టాడు మనోడు స్నానం చేసిన తర్వాత. అన్నీ ఎక్కడ కలిసాయి? బురదలో కలిసాయి. అర్థమవుతుందా? అసలు ఎందుకు ఇదంతా చెబుతున్నారంటే అబ్బా ఇది మరీ ఇంకా ఈ ఐక్యూ పవర్ మరీ ఎక్కువగా ఉంది. సేమ్ అవే జీవితాలు అంటే నవ్వచ్చు, నవ్వుగా అనిపించచ్చు. మన జీవితాలు కూడా సేమ్ అవే జీవితాలు, అవే లక్షణాలు. మనం కూడా మన జీవితాలు అందంగా ఉండాలని, మన జీవితాలు సువాసనగా ఉండాలని, మన జీవితాలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడికి ఆశ. కానీ ఎక్కడ కూడా జీవితాలు మారట్లేదు. రక్షణ తీసుకొని కూడా అదే పాపపు ఆలోచన, అవే పాపపు చూపులు, అవే ఆ చెడ్డ దృష్టి. బాప్టిజం తీసుకోకముందు ఎలా ఉన్నామో అలానే, కానీ మధ్యలో పేరు ఒకటి, రక్షణ. ఏంటండి? రక్షణ కదా, అవునా కదా? రక్షణ ట్యాగ్, రక్షణ తీసుకున్నామండి. ఏమండి? రక్షణ తీసుకున్నాం. ఈ రోజున మన జీవితాలు కూడా సేమ్ అవే రోత, మురికి, కంపు జీవితాలు కదండి, అవునా కాదా? ఈ రోజున మన హృదయం మారాలి. ఆమేన్. జీవితాలు మారాలి. ఎప్పుడు అవ్వేనా? అవే మాటలు, అవే ముచ్చట్లు, అవే జీవితాలు, అదే కోపం, అదే స్వభావం, అది ఏమంటారు? చెడ్డ దృష్టి, దూర దృష్టి, అంతేనా? ఏమంటారు? చెడ్డ దృష్టి, అవునా? ఇంకవ్వేనా? కంపు కొట్టే జీవితాలకు వేసే కొద్దండి.
నీవు సువాసనగా మారాలని ప్రభు ఆశపడుతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితం సువాసనగా ఎప్పుడు మారుతుందంటే యేసుని నీవు స్వీకరించినప్పుడే మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా.